రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 10 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 10 ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. ఎన్నికల సంఘం ఈ 10 ఎమ్మెల్సీ స్థానాలకి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన తరపున ఒక ఎమ్మెల్సీ అవకాశం దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ దక్కబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకటించగానే ఫస్ట్ గుర్తొచ్చింది ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినందువల్లనే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అనేది ఒకటి అప్పట్లో వినిపించింది. ఆయనే ఉంటున్నారు, నేను బేషరతుగా జాయిన్ అయ్యాను, నాకేమి ఆఫర్లు లేవు, నాకేం ఆంక్షలు పెట్టి నేను ఆ పార్టీలో చేరలేదు, నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి ఆయన పందాలు ఆయనతోటి నేను నడవడానికి నేను జనసేన పార్టీలో చేరానని చెప్తున్నారు. ప్లస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయేతర సంబంధాలు ఉన్నాయి. అది సినిమా సంబంధాలు కానీ లేదంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహపూతమైనటువంటి వాతావరణం కానీ ఎప్పటి నుంచో ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈయనతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారితో. సో కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూలో ఒంగోలులో జరిగిన అరుణ అనే ఒక ఆవిడకి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎలా పడితే అలా మాట్లాడొద్దు అనేటువంటి ఒక కండిషన్ కూడా అప్పట్లో పెట్టారు పార్టీలో అంతర్గతంగా. సో అంటే వాళ్ళిద్దరి మధ్య రాజకీయేతరమైనటువంటి సంబంధం ఉంది. సరే, వివిధ కారణాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు, ఆయన యొక్క నైజము నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంత కుటుంబంలో మెంబర్ అయినప్పటికీ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీ అధిష్టానమే ఆయన్ని ఒక ఎమ్మెల్సీగా తీసుకొని గౌరవిస్తే పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన పార్టీ చేస్తుంది అనేది ఒక టాక్ ఉంది. అంటే ఆ జిల్లాలో బలమైన ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు జనసేనకు ఉంటారు, దానికి ఒక పదవి ఇస్తే కనుక కొంత హోదా పెరుగుతుంది, పార్టీకి కూడా గ్రాఫ్ పెరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచన అధిష్టానం అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానులు అయితే బాలినేని అభిమానులు ఏమంటున్నారు, అసలు ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీతో పాటు మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశం ఉందనేది ఇంకొక వర్షన్ కూడా ఉంది. సరే, అంత దూరం పోకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనేది జనసేన పార్టీలో కూడా అంతర్గతంగా ఉంది. ఓకే, ఈ మధ్యకాలంలో 1-2 సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అసలు ఎన్నికలకు ముందే 2024 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ చేరాలని ప్రయత్నం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చాలా చేసాం అప్పట్లోనే. అవును. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఆడ ఒంగోలులో ఆయనకు పోటీ చేసే అవకాశం కూటమి నుంచి లేదు. సో దాని కారణంగా రకరకాల ఈక్వేషన్స్ కుదరని కారణంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాల్సి వచ్చింది, ఓడిపోయారు. అయితే ఇప్పుడు జనసేన నుంచి మళ్ళీ ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త పందాలు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చేమో అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే కోటాలో ఈ 10 ఎమ్మెల్సీలు 2 రాష్ట్రాల తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5 ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఉండేటువంటి ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29వ తారీఖున ఈ గడువు అయిపోతుంది. ఈ 10 ఖాళీ అవుతుంది. ఈలోపు ఎలక్షన్ పెట్టాలి. అందుకే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. 3వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఎవరెవరికి ఖాళీ అయ్యే అవకాశం ఉంది వాళ్ళల్లో అంటే 2 రాష్ట్రాల్లో మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి యనమల రామకృష్ణుడు ఆయనది ఖాళీ కాబోతుంది. జంగా కృష్ణమూర్తి ఆయనది ఖాళీ కాబోతుంది. జంగా కృష్ణమూర్తి, డి రామారావు, అలాగే అశోక్ బాబు, తిరుమల నాయుడు, ఈ 5 ఖాళీ కాబోతుంది. వీళ్ళల్లో యనమల రామకృష్ణ గారికి మళ్ళీ బహుశా నేను అనుకుంటా రెన్యువల్ చేస్తారా లేదా అని డౌటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక లెటర్ రాశారు, బహిరంగ లేఖ. కొంచెం తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఆయన మీద కొంచెం అసహనంగా ఉన్నారు. సో కాబట్టి మళ్ళీ ఆయనకి రెన్యువల్ చేస్తారంటే చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ చాలాసార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఓడిపోయిన తర్వాత అనేక సార్లు ఓడిపోయారు తుని నుంచి. అయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి గారు ఇచ్చి ఆయనకి తగిన గౌరవం ఇచ్చినటువంటి
పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. కాబట్టి ఆయనది రూల్డ్ అవుట్ అనుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో. మళ్ళీ ఆయనకి ఎన్హాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. పైగా కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ షేర్ చేసుకుంటారు కదా, 5 వచ్చింది. ఈ 5లో కనీసం ఒకటన్నా జనసేనకి ఇస్తారు కదా, 1, 2 ఇవ్వాల్సి వస్తుంది. 2 ఇస్తేనేమో నాగబాబు గారు కూడా బహుశా ఎమ్మెల్సీ అవుతారేమో, బహుశా 1, 2 ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు వీళ్ళు జంగా కృష్ణమూర్తి ఆయనకేమో బహుశా ఈ మధ్యకాలంలో ఆయనకి మెంబర్ ఇచ్చారు, బోర్డు మెంబరు, టీటీడీ మెంబరు. సో ఆయనకి కూడా ఉండకపోవచ్చు. డి రామారావు, పి అశోక్ బాబు ఎంప్లాయీస్ ది అశోక్ బాబు, తిరుమల నాయుడు, వీళ్ళల్లో కూడా బహుశా నేను అనుకోవటం ఈ ముగ్గురులో ఒకరికి వస్తుందేమో. మిగతా 2 నాగబాబు కోటను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఛాన్సెస్ ఉంటాయి. ఇక తెలంగాణలో వచ్చేసి సత్యవతి రాథోడ్, మహమూద్ ఆలీ, ఆయన మాజీ హోమ్ మినిస్టర్. తర్వాత మిర్జా రియాజుల్ హసన్, సేరి సుభాష్ రెడ్డి, యజ్ఞం మల్లేశ్వరులు, వీళ్ళు పదవి విరమణ చేయబోతున్నారు. వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని ఎంపిక చేస్తారు. పోలింగ్ 20వ తారీఖున ఉంది, మార్చి 20వ తారీఖున. సో ఎమ్మెల్సీ కోట కాబట్టి పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళకి ఓకే అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ తెలంగాణలో బలం అధికారంలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరిని ప్రపోజ్ చేస్తే, లేదా పీసీసీ లేదంటే ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈసారి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు అందరూ. కాబట్టి వాళ్ళకి ఎవరికి వచ్చే 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారు అక్కడ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లేదంటే ఈయన మన నాగబాబు గారు ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒకరికి అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరికి ఇవ్వాలనే దాని మీద డైలమా పడే అవకాశం ఉంది జనసేనకి. కాబట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది షెడ్యూల్ రాగానే అంటే, ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయనకి పదవి ఏదో ఇవ్వబోతున్నారు అనేది టాక్ వచ్చింది కాబట్టి ఆయన పేరు ఇప్పుడు వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు గారిని కాదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి కట్టబెట్టేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూటమిలో మరి చర్చించుకుని ఇద్దరికి ఇస్తారా, లేదంటే నాగబాబు గారే నాకు వద్దులే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పొచ్చుగా. పార్టీలో నేను మొన్న తిరుపతి దేవస్థానం చైర్మన్ తీసుకోమంటే నాకు వద్దన్నారు కదా, అలాంటిది ఏమైనా ఉండొచ్చు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇంకా ఎందుకులే అని కూడా అనొచ్చుగా. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద వాళ్ళకి రాజకీయేతరమైన సంబంధం లేదు కొన్ని ఉన్నాయని చెప్తుంటారు. అది కనుక పరిగణలోకి తీసుకుంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది. లేదు అని అంటే ఇద్దరికి ఏమని చెప్పి ఏదన్నా కూటమి రిక్వెస్ట్ చేస్తే అది కూడా సాధ్యం కావచ్చు. ఓకే, సాధ్యం కాకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అని అంటే వాళ్ళ తమ్ముడికే ఇస్తారు. ఒకవేళ కావాలనుకుంటే నాగబాబు గారికి అన్న ఆయనకే ఇస్తారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు అడిగే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాకపోతే పేరు వస్తుంది ఆయన్ని, ఎందుకంటే ప్రయారిటీ లిస్ట్లో ఆయన ఉన్నాడు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.